ఏం చేస్తున్నావు లలిత? ఏం చేస్తావు? వంట చేస్తానే. ఏం వంట? ఏం వంట చేస్తున్నావు? బోండాలు చేస్తున్నా. బోండాలా? కాదు, వాన వచ్చి చేనులన్నీ ఇదవుతున్నాయి, నీకు బోండాలు అవి ఇవి అనుకుంటా. ఎట్లా తినబుద్ధి అవుతుంది నీకు బోండాలు? బోండాలు కాదు, వాన వస్తే కడుపు ఊక్కుంటుందా, వాన రాకుంటే కడుపు ఊక్కుంటుందా చెప్పు. ఏదో పప్పన్నం చేసుకున్నారా? రోజు పప్పన్నం తినేది. బోండాలు అనుకుంటా. ఓ ఎదారు లేనట్లుంది నీకు రొంత కూడా. ఎదారు పెట్టుకుని కందలోటి వచ్చే పంట చాలా అంగటికే చాలా ఎట్లుంటది మరి. నేను పంటలు రావాలని ఉంటది. ఇంకా ఇప్పుడు వేసినవి ఏడు సరికి అనుకుంటా అట్లే పోదామే వెనక్కి. ఏడు బాగుండాయి పైర్లు, అంతలావు ఇంతలావు అంటే ఇవాన పట్టుకునే కొంచెం ఎవరికి నమ్మకం లేదు అనేది ఇట్లా అడిదే. మరి చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ఎట్లా మాట్లాడతాడు. మనం మూకన్నా మనం కడుపు ఊరుకున్నది కదా, ఏదో ఒకటి చేసుకొని తినాలా. కానీ రైతుల జీవితం అంటే ఈ సంవత్సరం పడుతుంది, లేదు ఇంకో సంవత్సరం పడుతుంది అనుకుంటే అయిపోతుంది అనమాట. అట్లా కాదు, ఏడు ఈ గట్టెక్కుతాము, ఈసారి గట్టెక్కుతాం అనుకుంటా అట్లే ఏట అట్లా అనుకుంటూ పోయేదే ఇంక జీవితాంతం. జీవితమే ముగిసిపోతుంది దీంట్లోనే రైతు పని అనేది అట్లే ఉంది. అరే వారం రోజులు అయిన చూడండి, వాన చిన్నగా పడుతూనే ఉంది. ఏడు దిగుతుందిలే, ఈసారి దిగుతుందిలే అప్పులు అనుకుంటూ చేసినట్టుండదు. బాగా ఫస్ట్ అంతలా ఇంతలా అని లెక్కలేస్తాం. కందులకు ఒక 10 లక్షలు, శనగలకు ఒక 10 లక్షలు అని ఆ రేట్లు అన్ని ఇస్తాలకే రేట్లు పడిపోతాయి, పంట వస్తానే. ఇట్టుంటుంది మన కథ. ఇప్పుడు ఈ వానకి శనగ పంట నష్టమే, అన్ని నష్టమే. ఇప్పుడు శనగ బాగా శనగలు ఏం కాసలేవు సరిగా. మరి పూత మీద నుంచి స్టార్ట్ అయింది. పూత అంతా రాలిపోయి కొమ్ముకి 1-2 ఉన్నాయి. ఎడన్నా వాన లేకుండా ఉన్నప్పుడన్నా ఓ రకంగా కాసిండే. ఈరోజు మైసూర్ బోండాలు చేస్తున్నా. ఇంక ఈరోజు మా ఆయన వాన వచ్చిందని యథార్థం మా ఆయన తినుడు. ఇంకా నేను ఒకటి తింటాను. నాకేం బేకలేదు మైసూర్ బోండా. ఏమేమి వేయాలి బోండాలకి? ఒక గిన్నె పెరుగు తీసుకున్నా, ఒక గిన్నె నిండా నీళ్ళు అయితే వేసిన. దీంట్లోనే సోడా పొడి కొంచెం, ఉప్పు కొంచెం వేసిన. కింద అయితే వేసుకుంటా. మరి ఏం పెరుగు దండిగుండదని పెరుగు వేసివా? మీ పెద్దమ్మ దండి వేపిస్తుంది పెరుగు అని. పెరుగు వేయించింది దీంట్లోకి. ఏంది అది? పిండి, మైదా పిండి కదా. అవి కూడా ప్యాకెట్లు వచ్చారు ఇప్పుడు. ఏదో లూజ్ లేదు ఇప్పుడు. వాళ్ళకి అంగడిలకు కూడా భారం కాకూడదు. ప్యాకెట్ అయితే ఈజీగా తీస్తారు, ఇస్తారు. ఇట్లా 1 కప్పు పెరుగు 3 కప్పులు మైదా పిండి వేసుకుంటున్నా. 4 కప్పులు అయ్యి బాప్సారి వరకు తిందాము. వద్దులే, తింటావు. నువ్వు ఎక్కువ వేస్తావు, అదనగానే ఎక్కువ చేసి. అర్ధ కేజీ ప్యాకెట్. మరి 1/2 కేజీ చేసి ఇస్తావా? ఉంది, ఇంకా కొంచెం ఉంచుతా. ఇద్దరే 1/2 కేజీ తింటాము మైదా. ఇద్దరే కాదు కదా, 20 తిను, నేను ఒకటే కదా. అట్లా తిను, నువ్వే ఒకటే తింటాను కదా. మైసూర్ బోండా చట్నీ కూడా చేయాలా మరి? నేను అడితే ఉందే. కొంచెం జీలకర్ర వేసుకుందాం. వేసుకో. కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం వేస్తాను. కొంచెం కలిపిన తర్వాత వేస్తాను. ఫస్ట్ వేయాలా మర్చిపోయినా. నువ్వేమే అది ఇది అనుకుంటే నేను మర్చిపోవచ్చాను. ఏదో ఒకటి మర్చిపోయింటాను నేను. మైసూర్ బొండాలకి పిండి బాగా కలుపుకోవాలా. మనం సోడా పొడి, ఉప్పు అన్నీ వేసుకున్నాము. అల్లము, కొంచెం పచ్చిమిరపకాయలు. ఏం మర్చిపోయినావా? అవి ఫస్టే వేసుకోవాలా. మర్చిపోయినా కదా. ఇంకా మరి పిండి నానిన తర్వాత మనం బొండాలు వేసుకునేటప్పుడు కలుపుతాను. మరి ఇప్పుడైతే పిండి నానాలో 1 గంట సేపు, లేదంటే రాత్రి కానీ కలిపి పెట్టుకుంటారు కదా కొంతమంది బొండాలకి. మరి రాత్రి కలిపి మనం శని పోవాలనుకుంటాం కదా ఈరోజు. రోజు శని రాత్రి ఎట్లా కలిపి పెడతావు? రోజు ఉండేది ఇది ఉండదు మరి, వాతావరణం అట్లుంది. మరి మేము ఏం చేస్తాం? అందుకని ఇప్పుడైతే పిండి బాగా 1 గంట సేపు నానితే బాగా వస్తాయి బొండాలు. నాన్న పెట్టు, మూత మూయి. పిండి 1 గంట సేపు అయింది నానబెట్టి. పిండి అయితే బాగా నానింది. మరి బొండాకి నానబెట్టినాం కదా మైదా పిండి. బాగా చట్నీ కానీ రెడీ అయింది. మిక్సీకి అయితే వేసుకుంటా.
ఫస్ట్ చట్నీ వేస్తావా? పొయ్యి మీద నూనె పెట్టేసి చట్నీ మిక్సీకి వేస్తాను. నూనె వేడవుతుంటుంది, అది చట్నీ చేసేది. మా ఆయన వాన వస్తుంది కదా లలిత, నువ్వు బాగా బోనాలు చేసుకొని తింటున్నావు, ఏం ఎదట్లేదు కదా అంటున్నాడు కదా. ఇంకా కానీ మనం పంట వచ్చినప్పుడు సంతోషపడే వాళ్ళు మనమే, రాకున్నప్పుడు బాధపడే వాళ్ళు మనమే. ఆకలి అయినప్పుడు మనం తినాల్సిందే కదా. ఆకలి అయినప్పుడు తినము, ఆకలి కాకున్నప్పుడు తినేది మనం. ఉపాసం ఉంటే ఎన్ని రోజులు చేస్తాను తప్ప మరి అంతే మనిషి జీవితం అంటే నీకు. అదే కదా, లాభం వచ్చినప్పుడు సంతోషపడేది, నష్టం వచ్చినప్పుడు కొంచెం ఒక రోజు బాధపడేది, తిరిగే రోజు మరి ఇంకా బాధ మర్చిపోతాం. అట్లే ఉంటుంది అది. ఇంకా అదే ధైర్యంతోనే ఉండాలి మరి రైతు అన్నాక. లేకుంటే ధైర్యం లేకుంటే రైతు పనుల్లో రైతు వ్యవసాయం చేయాలంటే బతకలేడు అనమాట. అంటారు కదా రైతే రాజు, రైతే రాజు అంటే. మరి రైతే రాజు అనేది నిజమా కాదా అనేది కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి కదా. ఏం రాజా మరి ఏం లేదా, రైతు సామెత అది. ఖచ్చితంగా ఎప్పుడు రైతే రాజు. మరి పంట పండితేనే రైతు కంటే ఎవరు లేదులే, ఉద్యోగస్తులు కూడా పని చేయరు. ప్రతి సంవత్సరం వర్షం బాగా వచ్చి పంట పండితే రైతే రాజు. అయినా ప్రతి సంవత్సరం రాదు, 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి ఒక్క పంట మన చేతికి వచ్చేది. ఈ సంవత్సరం బాగా వస్తే ఈసారికి పోతుంది అట్లా. ఎవరేది మనకి ఏమదే పంచాంగం చెప్పే అవసరమే లేదు, బాగా తెలిసిపోయింది రైతులు. ఆడాడే ఉండాలన్నమాట, ముందరకు పోకూడదు రైతు. బాగా ఎప్పుడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పంట వరుసగా రాదు. ఒక సంవత్సరం వస్తే ఒక సంవత్సరం ఖచ్చితంగా పోతుంది. ఈ సంవత్సరం బాగా వస్తే ఇంకో సంవత్సరం లేదు. మిక్సీకి వేసుకో. అది ఆ మాట మాత్రం బాగా రైతులకు బాగా అర్థమైంది అనమాట. నూనె వేడయ్యే లోపల నేను చట్నీ మిక్సీకి వేసుకుంటా. నిన్నటి నుంచి నాకు ఇది మూత దొరకడం లేదు, ఎడబెట్టినానే వెళ్ళలేదు. ఏందండి సౌండ్ అయితే కుక్కకి నచ్చింటుంది, కుక్క పిల్ల అని చూస్తా. గిన్నె తెస్తాను, గిన్నెలోకి వేస్తా. దూరమే సామాన్లు నీకు, దగ్గర అందుకని నీకు దగ్గర ఉంటాయి అన్నీ వంట సామాన్లు అన్నీ నాకు బట్టి ఈడ అన్నీ. ఇప్పుడు దానికి ఏం కావాలో పట్టుకుంటాను, అడిగినప్పుడు ఇస్తాను. వంట అయిపోయారు అట్లా నిలబడతావా? మరి ఇంక ఈ వీడియో తీసాక నిలబడాల్సిందే కదా. మరి చేతిలో పట్టుకొని నిలబడతాను. వేసిరి బొండాలంగా నూనె వేడైందే. బొండాలు ఇష్టం లేదు నాకు, ఎక్కువ నూనె ఎక్కువ పేర్చుకుంటాయి ఇవి. నూనె పట్టుకుంటాయని ఇది మనం పొద్దున్నే నానబెట్టుకున్నాం కదా పిండి, అంత నూనె పీల్చుకోదులే. నూనె వేడి కానీ ఇంకా కొంచెం వేడి కావాల. నూనె వేడి దీంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం వేస్తాను. మనం పిండి కలుపుకునేటప్పుడే వేసుకోవాలా, కానీ నేను మర్చిపోయినా, అందుకని ఇప్పుడు కలిపేసుకుంటాను. ఇంకా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. జీలకర్ర అప్పుడు వేస్తుండేది కావచ్చు, ఎప్పుడు ఒకటే ఉన్నది, మారుతుంటుంది వంట. ట్రెండ్ మార్చానే, వైరల్ అన్నాయి నీ వీడియో ఇది. మరి ఏదో అది ఏదో ఉంది ఏదో అది డైలాగ్ రాకుండా డైలాగ్. మనము పిండి కలుపుకునేటప్పుడు వేసుకుంటే బాగా కలుస్తాయి. ఇట్లా మనం అంతా పిండి కలుపుకున్నాక బాగా తొందరగా కలుసు. పెరుగు వేసుకున్నప్పుడే వేసుకోవాలి. ఎంత ఎక్కువ నీళ్ళు వాటర్ ఎక్కువ ఇప్పుడా? ఏం లేదు,
రౌండ్ వస్తాయి మరి అవి? వస్తాయి. పిండి గట్టిగా ఉంటే బోండా కానీ గట్టిగా వస్తుంది, కొంచెం ఇట్లా లూజే ఉండాలా. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని నూనె అయితే వేడైంది, ఇట్లా మనం ఇట్లా వేసుకుంటే అట్లా కదా. ఎట్లా కనిపించినా లేదా? కనిపించలే. అట్లా వేసుకుంటే కరెక్ట్గా రౌండ్లో పడుతుంది. బాగా నేర్చుకున్నాను సరే వంటలు నేను. బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు బోండాలు వేస్తే తెలుస్తుంది అంట మరి. నూనె కానీ బాగా వేడైంది చూడండి. అయినా హోటల్లో లెక్క ఇట్లా వాళ్ళు ఇట్లా వేసేది రౌండ్ బాగా వస్తున్నాయిలే. బాగా వస్తాయి కదా, ఏం అనుమానం డౌట్ పడద్దు. మంచిది. ఈరోజు మా ఆయన వర్షం వచ్చిందని యథార్థ తినడు అనమాట, నేనే తినేస్తాను. ఇంకా నాకేం అవసరం లేదులే, నేను పత్తికొండ పోతాను. పత్తికొండలో తింటావా? ఇడ్లీ తింటాను అంతగా. ఎవరురా యథార్థం ఇడ్లీ ఎట్లా తింటాడే అంటే తినాలి కదా, టిఫిన్ అన్న. మరి ఇదిగా టిఫినే కదా, నన్ను అయితే ఇది నూనె ఎక్కువ నాకు ఇష్టం ఉండదు నూనె. తింటారు కదా బజ్జీలు కొంతమంది, పూరీలు. నాకు ఎక్కువ శాతము ఇడ్లే ఇష్టం. రౌండ్ రాలేదు, రౌండ్ ఇస్తాను అంటే తోకలు వచ్చినాయి. కచ్చరి పచ్చడి వేసి అంత కచ్చడి పచ్చడి తోకలు వచ్చినాయను. ఈసారి బాగా నిదానంగా ఇడుస్తుంది. చెక్కుకోండాలి. బాగున్నాయి చూడు, ఇక కొన్ని రౌండ్ వచ్చినాయి. టేస్ట్ బాగుంటాయి కానీ రౌండ్ రాలే బాగా. రౌండ్ ఇస్తాయి ఇప్పుడు. ఇది కొంచెం నిదానంగా ఇడిసల్లా, నూనె ఎక్కువ వేడైందని తొందరగా వేస్తే నేను ఆ పని ఈ పని చూసుకునే తలకలా నూనె వేడవుతుంది. కాదు ఒక వాయి రెడీ బొండాలు. పిండి బాగా నానింది కొద్దిసేపు అయినా కదా. కరెక్ట్ సోడా పొడి అవి కరెక్ట్ పడితే సంగిడి నువ్వు బాగా నానుతాయి. బొండాలు లక్కడి ఇవేవో ఇవి ఉల్లిగడ్డ బజ్జీలు ఉన్నట్టున్నాయి. ఉల్లిగడ్డ బజ్జీలు కూడా ఇట్లే కదండి. అది అవేంలే మామూలే, అట్లుంటే టేస్ట్ బాగుండాల, బాగా కాలాల బోండా. నూనె ఎక్కువ వేసావే బాగా. నిదానంగిడి అవసరమేం లేదులే, అట్లా అట్లా అడిచి అట్లా కొంచెమే తీసుకోవాలి. నేర్పేయాలి నీకు అన్నీ. నీకు ఫస్ట్ నీకు వస్తుంది, నాకు నేర్పించేకి. తొందరపడతావంటే అట్లా కలుసుకుని దూరమని అదే దగ్గరికి పోతుంది. దూరం ముడిస్తే బాగా వస్తాయి. కారణీయ దిగుతులే. బాగా వచ్చినాయి కదా ఇప్పుడు. కొంచెం పర్లేదు. జీలకర్ర వేసిన దానికి బాగున్నాయే చూసాను. కొంచెం తింటే కదా బాగున్నాయిలే. బాగా కాలాలి అంతే నీకు. షేప్ ముఖ్యం కాదు, షేప్ ముఖ్యం, కాలడం ముఖ్యము. రౌండ్గా బాగా వస్తాయి. కొంచెం పిండి అక్కడ హోటల్లో వేస్తారు, రౌండ్ వేసింటారు కదా, పిండి పిండి ఉంటుంది లోపల, పచ్చిగా వస్తుంది. చూడు కాలినాయి చూడు. పిండి గట్టిగా ఉన్నా బాగా రాదు. నిజంగా ఇంత బాగా వస్తాయి అనుకోలేదు నేను. ఇంత అంటే అప్పటికప్పుడే చేసినాం కదా పిండి కలుపుకొని, ఒక గంట సేపు ఒకటి నానబెట్టినా. ఇంత బాగా వస్తాయని ఎప్పుడైనా చేస్తే రాత్రే నానబెడుతుంది నేను. బాగానే నేర్చుకున్నావు అట్టే వంటలు. కొంతవరకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చూస్తాం కాబట్టి తెలుస్తాయి. లేదంటే అప్పుడు ఇవన్నీ వంటలు ఏం చేసుకునేది కాదు కదా. ఇవన్నీ వంటలు మన ఊర్లో ఎక్కడ చేస్తుంటారు, దోశలు కానీ సరిగా చేసేవాళ్ళు కదా. అయిపోయిన బొండాలు చేసేది బాగా అవుతుంది. నువ్వుందే బాగా వచ్చినాయి బొండాలు. రౌండ్ అంతగా కుదరలేదు కానీ రౌండ్ లేకుండా పెద్ద ఎక్స్పెరిమెంట్ లెక్క చేద్దాం అనుకుంటే వేసిడి కుదరలే. రౌండ్ లేకుండా టేస్ట్ జీలకర్ర వేసినా కదా బాగుంది. చెయ్యి సన్న చెయ్యి కాదు నీదేమో. అట్లే కానొచ్చేది, తింటే అవి ఇద్దరికి సరిపోతాయి. కాదా చెయ్యి అట్లా ఏమో కదా. మీకు ఎక్కువ కనిపిస్తున్నాయా ఇప్పుడు? మరి అట్లే కనిపించేది.
అయిపోగొట్టి అయిపోతే పడేయద్దు. బొండాలు రెడీ అయినాయి. బొండాలు చట్నీ రెడీ. ఇంకా తినేదే. పడేద్దంటే పడుతుంది. అవునే, ఏదో సినిమాలో ఉండదు చూడి. అట్టున్నది నీ డైలాగు. పడేయి. పడేయంటే పడదు. బొండాలు చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా వేడి వేడి బొండా. మరి మా ఆయన ఏమది వాన వచ్చిందని ఏం ఎదారు లేకుండా బొండాలు చేసుకొని తింటున్నావు అంటాడు కదా. మరి ఎట్లా అనేది ఇంకా టేస్ట్ వేసి చూద్దామని. టేస్ట్ చూడి. అనేది మామూలే, తినేది మామూలే. కొంచెం చల్లగా పెట్టుకుందాము. ఇంకా బాగా కదా, బాగా కాలినాయి లోపలగానే. మనకి షేప్ మాత్రం పర్ఫెక్ట్ కాకుండా బాగా కాలినాయి. కొంచెం జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసిన దానికి టేస్ట్ అక్కడ బాగా పంట కింద పడి బాగా టేస్ట్గా అనిపిస్తుంది. బాగుందే. బాగుంది. బాగా పొంగినాయి. పొద్దున్నే పిండి నానబెట్టినా బాగా పొంగినాయి, బాగా ఉడికినాయి లోపల కానీ పిండి లేకుండా. చాలా బాగున్నాయను. చాలా అంటే చాలా బాగున్నాయి. మరి ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి బాయ్ ఫ్రెండ్స్.